Hello everyone, welcome back to my channel. I'm your Yogi Siddheshwara. Guys, లాస్ట్ వీడియోలో మనం ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో అయితే మనం స్ట్రింగ్ లిటరల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ నల్ అండ్ అండర్ స్కోర్ ని లైక్ లిటరల్స్ లో ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. సో ఈ స్పెసిఫిక్ వీడియోలో అయితే మనము స్ట్రింగ్ గురించి బేసిక్ వేలను మాత్రమే తెలుసుకుంటాము. సో ఐ విల్ మేక్ ఎనదర్ వన్ వీడియో. ఒకసారి మన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత నేను స్ట్రింగ్ గురించి కంప్లీట్ గా ప్రాబబ్లీ ఒక 30 to 40 minutes ఆఫ్ సెషన్ ఉంటుంది. స్ట్రింగ్ యొక్క లైక్ మెమొరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్, ఓకే, స్ట్రింగ్ టైప్స్ లో ఓకే, వీటన్నిటి గురించి కూడా మనం ఫ్యూచర్ సెషన్స్ లో అయితే విందాము. సో యాజ్ ఆఫ్ నౌ స్ట్రింగ్ గురించి బేసిక్ వేలో స్ట్రింగ్ లిటరల్స్ ని ఎలా ఉపయోగించాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్దర్ గా చేయబోయే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ లో ఈ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ప్రాక్టీస్ పర్పస్ కోసం నేను యాజ్ ఆఫ్ నౌ చెప్తున్నాను. ఓకేనా? సో స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే నార్మల్గా ఎలా స్ట్రింగ్ అనేది ఇట్స్ నాట్ ప్రిమిటివ్ డేటా టైప్ అండి. మీకు స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఇట్స్ నాట్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. ఇట్స్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో ఇది ఒక క్లాస్ టైప్ అనమాట. అంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ విచ్ ఇస్ ఆల్రెడీ డిజైన్ బై దట్ అవర్ జేడీకే. ఓకేనా? ఇది మనము స్ట్రింగ్ ని మనము ఇక్కడ ఎందుకు ఏ పర్పస్ లో తీసుకుంటామంటే నార్మల్ గా మనము ఒక క్యారెక్టర్ ని ఎలా తీసుకుంటాం, సింగిల్ కొటేషన్ లో తీసుకుంటాం, రైట్? సో ఇదే వేలో నేను మోర్ దెన్ వన్ క్యారెక్టర్ ని క్యారెక్టర్ డేటా టైప్ లో తీసుకోలేను, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్ లో యూ కెన్ టేక్ దట్ మోర్ దెన్ వన్ క్యారెక్టర్ యూజింగ్ ద స్ట్రింగ్ అనమాట. బట్ గుర్తుంచుకోండి, స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఇట్స్ నాట్ ఎ కీవర్డ్. ఇట్స్ నాట్ ఎ కీవర్డ్. ఓకే, ఇట్స్ ఎ క్లాస్ విచ్ ఇస్ డిజైన్డ్, విచ్ ఇస్ ఆల్రెడీ డిజైన్డ్, బట్ ఇట్స్ అ క్లాస్. ఓకేనా? సో నేను ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే క్లాసెస్ నేమ్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవుతాయి. సో స్ట్రింగ్, ఓకేనా, మీ స్ట్రింగ్ నేమ్ ని మార్చడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డిరైవ్డ్. ఓకే, నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఇఫ్ ఐ వాంట్స్ టు గివ్ దట్ మోర్ దెన్ వన్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు యూజ్ ద డబుల్ కొటేషన్. స్ట్రింగ్ వాల్యూస్ మీరు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు డబుల్ కొటేషన్స్ లో ఇవ్వాలి అనమాట. సో స్ట్రింగ్ వాల్యూస్ ని లెసన్ చూడండి. హలో, మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. హలో, హౌ ఆర్ యూ? Okay, see, I given that multiple characters. So multiple characters is in single quotation law. Sorry, double quotation law. So if I wants to print this one, so I can print in a system dot or dot println. So okay, so let's run this program once. Right click and run as and Java application. Okay, got it right. So as of now, మీరు ఎలా గుర్తుంచుకుంటారు అంటే if you wants to give that more than one character, then a character data type is not suitable, then you can choose that string as a సింపుల్ గా చెప్పాలంటే స్ట్రింగ్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మీరు గుర్తుంచుకున్నట్టు ఎవరైనా మీకు ఇంటర్వ్యూలో యాజ్ అ ఫ్రెషర్ గా మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా సరే యూ కెన్ టెల్ దట్ ఓకేనా, స్ట్రింగ్ మీన్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ యూజింగ్ ద డబుల్ కొటేషన్స్. ఓకే, సో like this you can use a string literals కి స్పెసిఫిక్ థింగ్స్ ఏమి లేవండి. సో మనకి స్ట్రింగ్ యొక్క స్ట్రింగ్ ఈజ్ అ క్లాస్ కదా. ఒక క్లాస్ లో మనకి నార్మల్ గా ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి కదా. అలానే మనకి స్ట్రింగ్ క్లాస్ లో కూడా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అంటే కొన్ని వేరియబుల్స్, కొన్ని మెథడ్స్ ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంటాయి అనమాట. విచ్ ఇస్ ఆల్రెడీ డిజైన్, విచ్ ఇస్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ఫంక్షనాలిటీ ఇన్ బిల్ట్ అనమాట. సో అవి మనము స్ట్రింగ్ గురించి స్పెసిఫిక్ గా ఒక సెషన్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాము. ఓకేనా? సో మీరు ఇక్కడ ఈ పర్టికులర్ సినారియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్ ని డైరెక్ట్ గా మీరు డబుల్ కొటేషన్ యూజ్ చేయగలుగుతామన్న పాయింట్ వరకు అది గుర్తుంచుకోండి. అండ్ ఐ జస్ట్ గివింగ్ దట్ సమ్ శాంపుల్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ మెమరీ అలొకేషన్, బట్ ఇట్స్ నాట్ ఫుల్లీ థింగ్. ఓకేనా? మనకి స్ట్రింగ్ లో స్టోరేజ్ గురించి చూసుకునేటప్పటికల్లా మనకి పూల్ మెమొరీ అంటారు. ఓకేనా? సో దెర్ ఇస్ అ హైరార్కీ. అవన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్ లో అయితే నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మీకు జస్ట్ నార్మల్ గా అర్థం కావడానికి కోసం చెప్తున్నాను. మనకి స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కదా. సో మామూలుగా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనుకోండి, క్యారెక్టర్ కి 2 bytes అంటాం, బైట్ కి అయితే 1 byte అంటాం, రైట్? ఫ్లోట్ కి అయితే 4 bytes అండ్ డబుల్ కి అయితే 8 bytes ఇలా చెప్తున్నాం కదా. బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి సపరేట్ గా మెమరీ అలొకేషన్ అయితే ఉండదండి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటికి కూడా 8 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్ ఉంటుంది, ఫిక్స్డ్ అనమాట ఇది. నాన్ ప్రిమిటివ్ అన్నిటి కూడా
8 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. గుర్తుంచుకోవాలి మీరు. మీరు ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకున్నా దానికి మెమరీ అలొకేషన్ వచ్చేసి 8 bytes ఉంటుంది. ఎందుకు 8 bytes ఉంటుందంటే 8 bytes బిట్స్ లో మనం కన్వర్ట్ చేస్తే 64 bits అనమాట. 64 bits అవుతుంది కదా. సో నార్మల్ గా మనకి ప్రాసెసర్స్ తీసుకుంటే 32 bit ప్రాసెసర్స్ అండ్ 64 bits ప్రాసెసర్స్ అంటాం కదా. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ 32 64 అనేది మనకి తెలియలేదు అనుకోండి. సో ఈవెన్ తెలిసినా సరే అట్ మోస్ట్ మనకి ఎక్కడ అవుతుంది 64 bit లోనే పోతుంది కదా. సో అందుకోసమే జావా పీపుల్ సో ఎస్పెషల్లీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటి కూడా 8 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తున్నారనమాట. ఇంకా స్పెసిఫిక్ గా ఇన్ డెప్త్ గా మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ దట్ మోర్ హార్డ్ ఆన్ దిస్. ఓకేనా, నేను ఎక్కువగా మీకు స్ట్రెస్ చేయను, ఎందుకంటే మీకు సింపుల్ గా జావా నేర్పించాలనుకుంటాను కాబట్టి. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ప్రొవైడ్. అండ్ ఆబ్వియస్లీ మనకి క్యారెక్టర్ లిటరల్స్ లో we just using that some escape sequences, right? So slash అని ఉపయోగించాను అనుకోండి, what you will get that next line లో మీకు అవుట్పుట్ వస్తుంది, అంతేనా? సి got it, right? సో అలా నేను స్లాష్ టీ ఉపయోగి you can use it అమ్మా, you can use it, okay? So there is no problem at all, okay? So you can use it like this, okay? So tab space వచ్చిందా? So like this you can use any escape sequences inside of string literals, okay? String literals అయితే మనం as of now ఇలానే డిక్లేర్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇంకా మనం ఫర్దర్గా యూజ్ చేసేటప్పుడు ఇంకొక చిన్న మెథడ్ అయితే మీకు ఇందులో చెప్తాను. ఆ మెథడ్ని మీరు ఫర్దర్గా, అంటే ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్ లో, బట్ యాజ్ ఆఫ్ ఒక మెథడ్ అయితే చెప్తాను, ఎందుకంటే మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కదా ప్రాక్టీస్ కోసం ఇప్పుడు ఒక 1 or 2 సెషన్స్ తర్వాత, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ మనకు ఉన్నాయి అనేది మనకు తెలియాలనుకోండి, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే system.out.println ఈ స్ట్రింగ్ ఒక నేమ్ ఇచ్చున్నాం కదా ఎస్ అని, సో ఎస్ డాట్ ఓకే లెంత్ అని ఇస్తామన్నమాట. లెంత్ అని ఇస్తాం. చూడండి, ఎప్పుడైనా మీకు ఓపెన్ బ్రాకెట్స్ ఎలా ఉన్నాయంటే ఇట్స్ అ మెథడ్ అనమాట, ఇట్స్ అ మెథడ్. బట్ డోంట్ వరీ, నేను మెథడ్స్ అండ్ వేరియబుల్స్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుతాను కదా ఒక స్పెసిఫిక్ వీడియోలో, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ మీరు ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిని కౌంట్ చేయాలనుకుంటే లెంత్ అనే మెథడ్ ఉపయోగిస్తారని జస్ట్ నార్మల్ గా గుర్తుంచుకోండి. ఒకసారి ప్రింట్ చేద్దామా, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం. 21 ఉన్నాయి, అంటే ఈవెన్ తో ఇక్కడ స్పేస్ కూడా మనకి కౌంటబులే. సో ప్రతి స్పేస్ కూడా కౌంటబుల్ అనమాట, మీరు క్యాల్కులేట్ చేసుకుంటే తెలిసిపోతుంది 21 అనేది. సో యాజ్ ఆఫ్ నా మీరు ఇది గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ మీరు స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కదా, మీరు స్ట్రింగ్ లో కొంచెం మెమరీ అలొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ వెళ్ళి మాట్లాడుకుంటే, నార్మల్ గా నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అనుకోండి, దీంట్లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 రాసాను, అండ్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు మేబీ ఐ కెన్ టేక్ దట్ స్ట్రింగ్ s2 equals to, I can write that సిద్ అని రాస్తున్నాను. సో రైట్, సో జస్ట్ ఈ రెండింటికి యొక్క మెమరీ అలొకేషన్ అనేది బేసిక్ వేలో చెప్తాను నేను, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నార్మల్గా మనకి ఈ పర్టికులర్ సినారియాలు తీసుకునేటప్పటికల్లా మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనకి ఏ అనేది మీకు ఏం చెప్పాను, ఒక ఎంటీ బాక్స్ లాగా అనమాట. ఓకేనా, ఒక ఎంటీ బాక్స్ లాగా. సో దీని యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఓకేనా, అంటే దీనికి ఈ బాక్స్ లో ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలుగుతాము. ఆ డేటా ఇక్కడ మనం ఏమి ఇచ్చామన్నమాట 10. సో ఇలా డైరెక్ట్ గా మీకు అసైన్ అయిపోద్ది అనమాట మెమరీ లొకేషన్ లో. బట్ వెర్ హ్యాస్ దట్ స్ట్రింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా డైరెక్ట్ గా అసైన్ అవ్వదు. ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ S2 కి, ఓకేనా, S2 కి, సో S2 డజంట్ హ్యావ్ దట్ డైరెక్ట్ డేటా అనేది డైరెక్ట్ గా ఇందులో సిద్ధ అనే డేటా స్టోర్ అవ్వదు. ఓకేనా, స్ట్రింగ్ ఒక వేరియబుల్ ఇచ్చినాం కదా, ఈ బాక్స్ ఒక వేరియబుల్ ఇచ్చినాం, అది S2 అని పెట్టాం. దీని యొక్క డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్. బట్ దీంట్లో డేటా అనేది డైరెక్ట్ గా చేరదు. ఎక్కడ చేరుతుందంటే, ఈ డేటాని ఒక పర్టికులర్ గా ఒక మెమోరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, మీరు డేటా ఇచ్చిన వెంటనే, ఓకేనా, సిద్ధ్ అనేది ఒక మెమరీ లొకేషన్ స్టోర్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట, ఏదో ఒక అడ్రస్, ర్యాండమ్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, అంటే మీరు సింపుల్ గా చెప్పాలి అంటే S2లో
ఇట్స్ డైరెక్ట్ డేటా స్టోర్ అవ్వదు. S2లో ఏం స్టోర్ అవుతుంది, ఆ పర్టికులర్ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో మీరు గమనించారా, ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటి కూడా ఎలా ఉంటుంది, డైరెక్ట్ గా స్టోర్ అయిపోద్ది అనమాట. దెర్ ఇస్ నో సెపరేట్ మెమొరీ లొకేషన్ ఫర్ దాట్. ఓకేనా. బట్ యాజ్ అ స్ట్రింగ్ చూసుకునేటప్పటికల్లా, స్ట్రింగ్ కి డైరెక్ట్ గా మీకు డేటా అనేది ఆ పర్టికులర్ వేరియబుల్స్ లో, ఇక్కడ మనకి వేరియబుల్ అంటున్నాం కదా, ఇక్కడ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. ఓకేనా. ఈ రిఫరెన్స్ వేరియబుల్ కి డైరెక్ట్ గా డేటా అనేది స్టోర్ అవ్వదు. అక్కడ ఏం స్టోర్ అవుతుందమ్మా, అడ్రస్ ఆఫ్ దట్ డేటా స్టోర్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ద డేటా స్టోర్ అవుతుంది. సో ఓకేనా. సో ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం స్ట్రింగ్ గురించి సెపరేట్ గా చెప్పుకునేటప్పుడు ఈ అడ్రసెస్ మీద చాలా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా ఆన్లైన్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కువగా పిల్లలు ఈవెన్ 4 years లోపల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ, ఫ్రెషర్స్ అండ్ 4 years లోపల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. సో అలా చేయాల్సిన అవసరం లేదు మీకు. ఫ్యూచర్ లో మనం డెఫినెట్లీ దీని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నో మీరు అలా గుర్తుంచుకోండి. రైట్. సో నేను ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ సపరేట్ డేటా ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఐ నాట్ ప్రొవైడింగ్ దట్ ఎనీ డేటా ఏమి ఇవ్వకపోతే అక్కడ ఏమవుతుందంటే నల్ ప్లేస్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఒక ఎంటీ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. అక్కడ ఏం క్రియేట్ అవుతుందో వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్ ని నేను ఒక స్పెసిఫిక్ కీవర్డ్ తో నేను స్టోర్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటామంటే నల్ అంటాం. ఓకేనా. నల్ అంటాం. ఓకేనా. నల్ ఈస్ ద కీవర్డ్. మనకి ట్రూ ఫాల్స్ ఉంది కదా, అలానే నల్ కూడా ఒక కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ ఎప్పుడు అసైన్ చేస్తామమ్మా, ఇఫ్ యూ డోంట్ వాంట్స్ టు క్రియేట్ మెమొరీ ఫర్ ద పర్టికులర్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకేనా. నేను S2కి ఎటువంటి మెమొరీని అసైన్ చేయకూడదు అనుకుంటే, ఓకేనా, దెన్ యూ కెన్ గో ఫర్ దట్ నల్. ఓకేనా. దెన్ యూ కెన్ గో ఫర్ నల్. నల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వ్యాక్యూమ్ అండి. వ్యాక్యూమ్ అంటే ఎటువంటి ప్లేస్ ఉండదు దానికి, ఎటువంటి మెమొరీ అలొకేషన్ జరగదు దానికి. Am I clear? So null literal is that part of that string literals అన్నమాట. నాట్ ఓన్లీ స్ట్రింగ్ అండి, ఎనీ క్లాస్ టైప్ లిటరల్స్ లో మనం చూసుకునేటప్పటికల్లా నల్ ఇస్ ద వన్ ఆఫ్ ద లిటరల్ అన్నమాట. క్లియర్, రైట్? సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దీంతో పాటు మీకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నార్మల్గా మనము ఒక ఇంటిజర్ డేటాని ఇలా ఇస్తాం కదా. నార్మల్గా నేనేం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్స్ టు ప్రింట్ లైక్ 9450 ఇలా ఇచ్చేటప్పుడు నార్మల్గా మనకి తెలిసిన మనం రాసేటప్పుడు వాళ్ళకి బై హ్యాండ్. సో మనం ఏం చేస్తాం, 9,450 అని వెళ్తాం. రైట్, 9,450 మాట్లాడేటప్పుడు. బట్ ఇలా ఇచ్చామనుకోండి ఐడెంటిఫికేషన్ కోసం, దెన్ యూల్ గెట్ దట్ ఎర్రర్. రైట్. ఇట్లాంటి సిచ్యువేషన్ మనము ఇక్కడ మనం అండర్ స్కోర్ ఉపయోగించుకోవచ్చు అండి. ఉపయోగించుకోవచ్చు అంటే అండర్ స్కోర్ అనేది మనకి జస్ట్ యూజింగ్ పర్పస్ లో ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. మీరు ప్రింట్ చేస్తే జస్ట్ నార్మల్గా 9,450 వస్తుంది. అండర్ స్కోర్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. అంటే జస్ట్ మనకి నోయింగ్ పర్పస్ అనమాట. మీరు ఉపయోగించుకోవచ్చు మధ్యలో ఎక్కడైనా సరే. అండర్ స్కోర్ ఇస్ నాట్ కన్సిడరబుల్ అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దాట్. ఇక్కడ మనకి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఎస్పెషల్లీ ప్రోగ్రామటికల్ గా చేసేటప్పుడు ఈ అండర్ స్కోర్ ని నంబర్స్ మధ్యన రాసేటప్పుడు పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అయ్యి అండర్ స్కోర్ ఎలా ఉంటుంది, ఇది రాంగ్ అనేది రాంగ్ నోటేషన్ కదా, స్ట్రింగ్ లో రావాలి కదా ఎలా అయితే అన్నట్టు కూడా కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది మార్క్స్ పోతాయండి. ఓకేనా. అలా కాకుండా యూ కెన్ యూజ్ లైక్ దిస్ అనమాట. అండర్ స్కోర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది స్పెసిఫిక్ గా స్ట్రింగ్ లిటరల్స్ బేసిక్ వే, అండ్ యాజ్ వెల్ యాజ్ ద నన్ లిటరల్ ఉపయోగించడం ఎలా, అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ మనకి అండర్ స్కోర్. సో మీరు ఇక్కడ నేను చెప్పాను కదా, నల్ని కూడా ఉపయోగించవచ్చు. యూ కెన్ యూజ్ ద నల్ ఆల్సో. సి నల్ ఆల్సో. సో నల్లను ఉపయోగిస్తే ఏమవుతుంది, సో ఇక్కడ మీకు ఇష్యూ వస్తుందండి. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ యాజ్ ఆఫ్ నో. మీకు జస్ట్ నార్మల్ వేలో చెప్పాలనుకున్న, బేసిక్ వేలో. ఓకే. సి ఐ గాట్ దాట్. సో S2 కదా ఇది. సో జస్ట్ ప్రింట్ దట్ S2. సి నల్. ఓకే. సో నల్ ఇస్ దట్ రిజర్వ్డ్ కీవర్డ్ లైక్ ట్రూ అండ్ ఫాల్స్ అండి. ఓకేనా. యాజ్ ఆఫ్ నో ఇలా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ సెషన్ లో మనం ఫర్దర్ ట్యూటోరియల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. డోంట్ వరీ, స్ట్రింగ్ గురించి స్పెసిఫిక్ గా వీడియో ఉంటుంది ఇంకా ఇన్ డెప్త్ గా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అండ్ షేర్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్, ఎవరైతే ఈ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కి రిజిస్టర్ అయి ఉన్నారో మస్ట్ అండ్ షుడ్ గా మీరు మీ ఐడిని కామెంట్ చేయాలి అండి. ఎందుకంటే మీరు అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియాలి కదా. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్
కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనమాట. సో అదర్వైజ్ యూ వోంట్ గెట్ ఇట్. ఓకేనా? నేను మ్యాక్సిమం ఈ సెషన్స్ అన్నిటిలో కూడా మీరు కంటిన్యూస్గా 1 or 2 వీడియోస్ మిస్ చేస్తే పర్లేదు కానండి, మోర్ దెన్ 3 వీడియోస్ మిస్ చేస్తే ఐ బ్లాక్ యూ. అంటే ఐ మీన్ మీకు ఈవెన్ మీరు వీడియోస్ చూసుకోవచ్చు, ఎందుకంటే పబ్లిక్లో పెడుతున్నాను, కానీ మీకు నేనైతే ఆ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయనండి. సర్టిఫికేషన్ ఇదొక మెయిన్ థింగ్ అండి మీకు కామెంట్ చేయడం అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ మీరు మషిన్ షీట్గా ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుందండి. మోస్ట్లీ ఈ సండే మీకు చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్లీజ్ రెడీ ఫర్ దాట్. ఓకే, థ్యాంక్ యూ.